హాయ్ అందరికీ. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను ఒక స్పెషల్ మసాలా యాడ్ చేశాను. ఆ మసాలా ఏంటో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ మసాలా వేయడం వల్ల బెండకాయ ఫ్రై మరింత రుచిగా వస్తుంది. ఇంకెందుకు లేటు, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బెండకాయలను వేసుకోవాలి. నేను ముందుగానే బెండకాయలను శుభ్రంగా కడిగి బాగా తుడిచి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బెండకాయలని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే బెండకాయకున్న జిగురంతా మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై చేస్తే మా ఇంట్లో ఇష్టంగా తింటారు. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా అందరూ ఇష్టపడతారు. చూసారు కదా, బెండకాయ ముక్కలు మంచిగా వేగిపోయాయి. ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొన్ని పల్లీలను వేసి వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, పల్లీలు కూడా వేగిపోయి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగనిద్దాం. ఆనియన్స్ ఇందులోకి కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడినంత మీరు కారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం.
ఇందులోనే ముందుగానే మనము వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దామని. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ముందుగానే మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. నేను మసాలా చెప్పాను కదా, ఆ మసాలా ఏంటో తెలుసా? మ్యాగీ మసాలా. ఈ మ్యాగీ మసాలా వేయడం వల్ల బెండకాయ టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతే అండి, బెండకాయ ఫ్రై తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.